ఏబిసి ఏబిసి ఇది ఏమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి, ఇదేమో 90 డిగ్రీలు, ఇదేమో ఇక్కడి నుంచి ఒక 90 డిగ్రీస్కి ఇచ్చాను, ఇక్కడి నుంచి ఒక 90 డిగ్రీస్కి ఇచ్చాను. ఇది 90 డిగ్రీస్, ఇది కూడా 90 డిగ్రీస్. ఇది ఒక స్క్వేర్ అని అనుకుంటున్నాను. ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్, ఇది జి. ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము. డిఈఎఫ్జి ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. డిఈఎఫ్జి ఇక్కడ రాసుకోండి సార్. ఏబిసి ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజము ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము. డిఈఎఫ్జి డిఈఎఫ్జి అనేది ఒక చతురస్రము అంటే స్క్వయర్. చతురస్రము అంటే స్క్వయర్. చతురస్రము అంటే స్క్వయర్. ఈ స్క్వయర్ యొక్క ఏరియా కావాలి. ఈ క్లాస్ కొంచెం లెవెల్ 2 క్లాస్. నెక్స్ట్ క్లాస్ కూడా ఇంకా బాగుంటుంది సార్. మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. డిఈఎఫ్జి అనేది స్క్వయర్. మనకు ఈ డిఈఎఫ్జి యొక్క ఏరియా కావాలి. మనకు డిఈఎఫ్జి యొక్క ఏరియా కావాలి. ఏబిసి అనేది ఒక లంబకోణము. ఏబిసి అనేది లంబకోణం, అది 90 డిగ్రీలు. ఫస్ట్ థింగ్ లంబకోణం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఇది 90 డిగ్రీలు. ఇదేమవుతుంది సార్? టీటా అవుతుంది. ఇదేమవుతుంది? 90 మైనస్ టీటా అవుతుంది. ఇది 90 మైనస్ టీటా అవుతుంది. ఇది 90 డిగ్రీలు కాబట్టి ఇది కూడా 90, ఇది కూడా 90, ఇది కూడా 90. ఇదంతా టీటా, ఇదంతా 90. ఇదెంత అవుతుంది? 90 మైనస్ టీటా. ఇదెంత అవుతుంది? టీటా. ఇదేమో 90. అందరూ ఉన్నారు కదా సార్? ఇదెంత అవుతుంది? 90 మైనస్ టీటా. ఇదెంత అవుతుంది? 90. ఇదెంత అవుతుంది? 90. అందరికీ ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా? ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం. ఇది 90, ఇది టీటా, ఇది 90 మైనస్ టీటా. ఇదేమో 90 డిగ్రీల రేఖ, ఇది 90, ఇది కూడా 90, అంటే ఇది టీటా, రైట్? ఇది టీటా అవుతే ఇది 90, ఎందుకంటే ఇది చతురస్రం. ఇదేంటి? 90 మైనస్ టీటా. 90 మైనస్ టీటా. ఇదెంత? టీటా. ఇదెంత అవుతుంది? 90. ఇది 90 మైనస్ టీటా. ఇక్కడ కొన్ని వాల్యూలు వేద్దాం. ఇదేమో 9 అనుకుందాం. ఏ వాల్యూలు వేసుకున్నా కానీ దానికి కరస్పాండింగ్ మనకు ఆన్సర్ వస్తుంది. ఇది 9, ఇది 12. అప్పుడు ఇదేమవుతుంది? 15. సార్ ఎలా సార్ అని అంటే 3 3 9, 3 4 12, 3 5 15, 3 5 15. మనకేం కావాలి? డిఈఎఫ్జి అనే చతురస్రం యొక్క వైశాల్యం కావాలి. సేమ్ అదే సార్. 90 ఆపోజిట్ ఏముంది చూసుకుంటూ వెళ్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇదేమో 9 12 15, ఇదేమో 9 12 15. ఇది దేని నుంచి డెవలప్ అయింది? 3 4 5 ఇంటూ 3 నుంచి డెవలప్ అయింది. 3 4 5 ఇంటూ 3 నుంచి డెవలప్ అయింది. 3 3 9, 4 3 12, 5 3 15. అంటే బేసిక్ పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏంటి? 3 4 5. ఇక్కడ చూడండి సార్. టీటా ఆపోజిట్ ఏమో 3 ఇంటూ సంథింగ్. నేను వేరే కలర్ రాస్తున్నాను. టీటా ఆపోజిట్ ఏమో ఇది 3 ఇంటూ సంథింగ్. 90 ఆపోజిట్ ఏమో 5 ఇంటూ సంథింగ్. 90 ఆపోజిట్ ఏమో ఇది 5A, ఇదేమో 4A, ఇదేమో 4A. అందరూ ఉన్నారా సార్? టీటా ఆపోజిట్ ఏమో 3 ఇంటూ సంథింగ్. టీటా ఆపోజిట్ ఏమో ఇది 3 ఇంటూ సంథింగ్, రైట్? 90 మైనస్ టీటా ఆపోజిట్ ఏమో 4 ఇంటూ సంథింగ్, అంటే ఇది 4K. ఇదేమో 90 ఆపోజిట్ ఏమో 5K. వచ్చేసింది సార్ ఆన్సర్. ఇది 3K, ఇది 4K, ఇది 5K. ఎలా వచ్చింది సార్? టీటా ఆపోజిట్ ఏమో 3 ఇంటూ సంథింగ్. టీటా ఆపోజిట్ ఏమో 3 ఇంటూ సంథింగ్. 90 మైనస్ టీటా ఆపోజిట్ ఏమో
4 ఇంటూ సంథింగ్. 90 మైనస్ టీటా ఆపోజిట్ ఏమో 4 ఇంటూ సంథింగ్. 90 ఆపోజిట్ ఏమో 5 ఇంటూ సంథింగ్. ఇది 5K. ఇదేమో చతురస్రం అన్నాడు. అంటే ఈ రెండు ఈక్వల్. 3A ఈజ్ ఈక్వలెంట్ టు 4K. ఫస్ట్ పాయింట్. మళ్ళీ నెక్స్ట్ పాయింట్. ఇది 5A, ఇది 4K. ఇది 5A, ఇది 4K. 5A ప్లస్ 4K ఈజ్ ఈక్వలెంట్ టు ఎంత? 12. ఈజ్ ఈక్వలెంట్ టు ఎంత? 12. నవ్వు ఇక్కడ చూస్తే దీనిని 5 తోటి మల్టిప్లై చేస్తే 5 15A ఈజ్ ఈక్వలెంట్ టు 5 తోటి చేస్తే 25K. 15A ఈజ్ ఈక్వలెంట్ టు 25K. దీనిని 3 తోటి చేస్తే 15A ప్లస్ 12K ఈక్వలెంట్ టు 36. 15A అంటే 25. అంటే 37K ఈజ్ ఈక్వలెంట్ టు 36. K వాల్యూ ఎంత? 36/37. 36/37. చతురస్రం ఏరియా ఏంటి? సైడ్ హోల్ స్క్వేర్. 5K హోల్ స్క్వేర్ అంటే 25 ఇంటూ 36/37 హోల్ స్క్వేర్. అందరికీ లాజిక్ అర్థమైందా? మంచి క్వశ్చన్ సార్. కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకు రైట్ లాజిక్ వస్తుంది. సో టీటా ఆపోజిట్ ఇది 3 ఇంటూ సంథింగ్, ఇది 4 ఇంటూ సంథింగ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 3K, ఇది 4K, ఇది 5K. ఇక్కడ కూడా టీటా ఆపోజిట్ ఇది 3K, ఇది 4K, ఇది 5K. ఇదేమో స్క్వేర్ కాబట్టి ఈ రెండు సేమ్. దాని తర్వాత రైట్ ఈ రెండు ఈజ్ ఈక్వలెంట్ టు 12. 5A ప్లస్ 4K ఈజ్ ఈక్వలెంట్ టు 12. 5A ప్లస్ 4K. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? మనము నిన్న ఏదైతే బేసిక్స్ చేశామో ఆ బేసిక్స్ నుంచి కొంచెము నేను లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నాను. ABC అనేది ఒక లంబకోణ త్రిభుజము, దాంట్లో ఒక చతురస్రం ఉంది. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్.